హే గాయ్స్, మన ఛానల్లో ఉన్నటువంటి అభ్యర్థులకు ఒక ముఖ్యమైన అప్డేట్ అండి. ఇంజిన్ జాగ్రఫీ 2024కు సంబంధించి 1200 కంటే ఎక్కువ బిట్స్, ప్రీవియస్ బిట్స్, అంతేకాకుండా ఎక్స్పెక్టెడ్ బిట్స్ చాప్టర్ వైజ్గా ఉంటాయండి. కేవలం రూ. 59కే 1200కు పైగా ఉన్న బిట్ బ్యాంక్ పీడిఎఫ్ అందచేయడం జరుగుతుంది. ఏ విధంగా పొందాలంటే 9030362853 అనే నంబర్కి గూగుల్ పే కానీ ఫోన్పే ద్వారా కానీ రూ. 59 పే చేసి ఆ స్క్రీన్ షాట్ను సేమ్ నంబర్ వాట్సాప్కి పంపిస్తే విత్ ఇన్ 1 అవర్లో మీకు పీడిఎఫ్ పంపడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్నవారు, మీరు కనుక ఆర్ఆర్బీ ఎస్ఎస్సి ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నవారు తప్పకుండా తీసుకోండి. థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ధృవ అకాడమీ. సో గాయస్, ఈరోజు మనము ఆర్పిఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించిన మోడల్ పేపర్ 33 చూడబోతున్నామండి. ప్రతిరోజు ఒక మోడల్ పేపర్తో మీ ముందుకు రావడం జరుగుతుందండి. ఎవరైతే సీరియస్ ఆస్పిరెంట్స్ ఉన్నారో ఖచ్చితంగా ఆఫ్టర్ 5 years తర్వాత వచ్చిన ఈ నోటిఫికేషన్లో విజయం సాధించాలి అనుకుంటున్నారో రెగ్యులర్గా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. మీ ప్రిపరేషన్కి చాలా బాగా యూస్ఫుల్గా ఉంటుంది. ఓకేనా? సో గైస్, మన యొక్క వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, జాయిన్ అవ్వండి. మన కోర్సు కూడా తీసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్, మన యాప్లో ఉంటుందండి. ఓకేనా? బెస్ట్, అది తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా మీకు జాబ్ అయితే వచ్చే అవకాశము ఉంటుంది. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1. దేశంలో అత్యుత్తమ విద్యా సంస్థగా ఎన్నికైనది ఏది క్రింది వాటిలో? ఆన్సర్ ఐఐటి ముంబాయి. నెక్స్ట్ వన్. 1927 సైమన్ కమిషన్ సమయంలో భారతదేశ గవర్నర్ జనరల్ పేరేంటి? ఆన్సర్ ఆప్షన్ 1 అండి, లార్డ్ ఇర్విన్. ఎవరండి? లార్డ్ ఇర్విన్. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, అందరు కూడా గమనించాలి. ఓకేనా? నెక్స్ట్ వన్ చూద్దాం. పార్లమెంట్ ఉభయ సభల సమావేశం నిర్వహించడానికి రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ నిర్వచిస్తుంది? ఉభయ సభల సంయుక్త సమావేశం అండి. ఏంటి? ఆర్టికల్ నంబర్ 108 ప్రకారము రాష్ట్రపతి గారు మరి ఉభయ సభల సమావేశాన్ని నిర్వహించడానికి మరి ఆదేశాలు జారీ చేస్తారు. మరి ఉభయ సభల సమావేశాలకు అధ్యక్షత వహించేవారు ఎవరండి? కామెంట్ రూపంలో తెలియచండి. ప్రతి ఒక్కరు, వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా, పార్లమెంట్ ఉభయ సభల సమావేశాలకు అధ్యక్షత వహించేది ఎవరు? ఒకవేళ మీకు తెలియలేదనుకోండి, పార్లమెంట్ ఉభయ సభల సమావేశం అని కామెంట్ పెట్టండి, నేను తప్పకుండా ఆన్సర్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ వన్. ఆసియా క్రీడలను అత్యధిక సార్లు నిర్వహించిన దేశం ఏది? ఆప్షన్ 1 థాయిలాండ్. నెక్స్ట్ వన్. 2024 డెఫ్ T20 వరల్డ్ కప్ విజేత ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 పాకిస్తాన్ గెలుపొందడము జరిగింది. నెక్స్ట్ వన్. కృతి సంగీతాభివృద్ధికి గొప్ప కృషి మరియు స్వరాన్ని, రాగాన్ని, తాళాన్ని మధురంగా మలిచినది ఎవరు? కృతి సంగీతాభివృద్ధికి ఎవరండి? ఆన్సర్ ఆప్షన్ 2 పురంధర దాసు. నెక్స్ట్ వన్. ధ్రుపద్ సంగీతము వాటి రకాలు, వాటి యొక్క ప్రాముఖ్యతను జతపరుచుము. గౌహల్వాణి, దగల్వాణి, కంధర్వాణి, నౌహల్ వాణి. ఏంటండి మీ ఇవన్నీ ఏంటి అసలు? చూద్దాం 1 by 1 మనము. ముందుగా గౌహల్ వాణి అంటే రాగం చాలా ప్రాముఖ్యమైనది. దగల్వాణి అంటే సంగీతము గంతులు వేసినట్లు పాడుతారు. నెక్స్ట్ కందల్వాణి అంటే ఈ రాగంలో వేగం ఉంటుంది. నౌహర్ వాణి అంటే వంపు సంపులుగా మాధుర్యంగా పాడడం అయితే జరుగుతుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ చూద్దాం. కాకతీయుల కాలం నాటి రచనలు మరియు రచయితలలో సరైన దానిని గుర్తించండి. కాకతీయుల కాలం నాటి రచనలు: సుమతి శతకము, నన్నెచోడుడు, సర్వేశ్వర శతకము, బద్దెన, సుమతి శతకం బద్దెన, నన్నెచోడుడు కుమార సంభవము, సర్వేశ్వర శతకము యథావాక్కుల అన్నమయ్య. సరైనవేంటి మరి క్రింది వాటిలో? సరైన సమాధానము ఆన్సర్ ఆప్షన్ 4 అన్నీ కూడా సరైనవే అండి. సుమతి శతకం రచయిత బద్దెన, నన్నెచోడుడు కుమార సంభవము, సర్వేశ్వర శతకము యథావాక్కుల అన్నమయ్య గారు రచించడము చూడవచ్చు. నెక్స్ట్ వన్. తమ జాతి సంరక్షణ కోసము చేసిన యుద్ధాలు, యుద్ధ నాయకుల గాథలు, అందమైన ధైర్య సాహసాలు కలిగిన నాయకుల కథలు, ప్రేమ కథలు, ప్రకృతి అందాలు తదితర విషయాలను గురించి ఏ పద్యాలు చెబుతాయి? ఆన్సర్ ఆప్షన్ 2 అండి, జాతక కథలండి. ఏం కథలండి? జాతక కథలు. నెక్స్ట్ వన్. అంతర్జాతీయ కార్మిక సంస్థ గురించి సరైన వాక్యంను గుర్తించండి. అంతర్జాతీయ కార్మిక సంస్థ. ఆన్సర్ ఆప్షన్ 4 అండి, ABCD అన్నీ సరైనవే. చూద్దాం.
ఈ సంస్థ కేంద్ర కార్యాలయం జెనీవాలో ఉంది. 1919 ఏప్రిల్ 11న నానా జాతి సమితి అనుబంధ సంస్థగా దీన్ని ఏర్పాటు చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కార్మికుల జీవన ప్రమాణాల స్థాయిని పెంపొందించడానికి ఈ సంస్థ కృషి చేస్తుంది. 1969లో ఈ సంస్థకు నోబెల్ శాంతి బహుమతి లభించిందండి. ఓకేనా, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, 2016 అణు ఇంధన సదస్సు ఏ దేశంలో జరిగింది? ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. అణు ఇంధన సదస్సు ఎక్కడ? అమెరికాలో జరిగింది. నెక్స్ట్ వన్, గ్రాండ్ ట్రంక్ రోడ్ ఏ 2 జాతీయ రహదారులు కలుపుతుంది? గ్రాండ్ ట్రంక్ రోడ్ షేర్షా సూరి వేయిస్తాడండి గ్రాండ్ ట్రంక్ రోడ్ని. మరి ఏ 2 జాతీయ రహదారులను కలుపుతుంది? ఆన్సర్ ఆప్షన్ 1, నేషనల్ హైవే 1 టు నేషనల్ హైవే 2 రెండింటిని కలుపుతుంది. నెక్స్ట్ వన్, భారతదేశపు సరిహద్దు రహదారుల సంస్థ ఏర్పడిన సంవత్సరం ఏది? భారతదేశపు సరిహద్దు రహదారుల సంస్థ 13 ఆప్షన్ 4 అండి, 1960. నెక్స్ట్ వన్, భారత పరిశోధనాశాలల పితామహుడిగా ఎవరిని అభివర్ణిస్తారు? భారత పరిశోధనాశాలల పితామహుడు అండి ఎవరండి? ఆన్సర్ ఆప్షన్ 3, శాంతి స్వరూప్ భట్నాగర్. ఓకే, శాస్త్ర సాంకేతిక రంగాలలో విశేష కృషి చేసిన వారికి ఈ యొక్క శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డు అయితే ఇస్తారండి ప్రతి సంవత్సరం. ఓకే, 1947లో గాంధీజీ జైలుకి వెళ్ళినప్పుడు క్విట్ ఇండియా ఉద్యమానికి నాయకత్వం వహించిన మహిళ ఎవరు? మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఓకేనా, అందుకే క్విట్ ఇండియా ఉద్యమంలో నాయకి అంటారండి. క్విట్ ఇండియా ఉద్యమానికి యాక్చువల్గా నాయకులు ఎవ్వరు కూడా ఉండరండి. బ్రిటిష్ వారు అందరినీ కూడా జైల్లో వేయడం జరుగుతుంది. అప్పుడు ఎవ్వరు లేని టైంలో ఒక మహిళ మాత్రము ముందుండి నడిపించి మరి భారతదేశంలోని ఏకైక ఉద్యమానికి నాయకిగా మారిందండి. ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 అండి, అరుణ అసఫ్ అలీ గారండి. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో భారత్కు చెందిన పూర్తి స్థానీయ జాతి ఏది? కలివికోడి, అండమాన్ చిల్, అండమాన్ పంది, పైవన్నీ. 16వది ఆన్సర్ ఆప్షన్ 4, పైవన్నీ కూడా మన స్థానిక జాతిలోకి చెందినవండి. క్రింది వాటిలో జాతి వైవిధ్యతను సూచించేది ఏది? గామా వైవిధ్యం, బీటా వైవిధ్యం, ఆల్ఫా వైవిధ్యం, ఏది కాదు? 17వది ఆప్షన్ 3, ఆల్ఫా వైవిధ్యము. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో భారత ప్రభుత్వ కార్యక్రమం బేటీ బచావో బేటీ పడావో లక్ష్యం కానిది ఏది? కానిది ఆప్షన్ 4 అండి, బాలికలకు ఉపాధి. కరెక్ట్ కాదండి, తప్పు. లింగ ఆధారిత వివక్షతను నిలువరించడం, బాలికల రక్షణ మనుగడకు దోహదపడడం, బాలికల భాగస్వామ్యము విద్యకు దోహదపడడం. ఓకేనా, దీన్ని ప్రధాని నరేంద్ర మోదీ గారు హర్యానాలో ప్రారంభించడం జరిగిందండి, పానీపట్ అనేటువంటి ప్రాంతంలో. భారతదేశంలో అత్యధిక లింగ నిష్పత్తి తక్కువగా ఉండేటువంటి స్టేట్ ఏంటి అంటే హర్యానా. ఓకేనా, గమనించాలి. సంసద్ ఆదర్శ గ్రామ యోజన ముఖ్య లక్ష్యం ఏంటి? సంసద్ ఆదర్శ గ్రామ యోజన ముఖ్య లక్ష్యం ఆప్షన్ 2, గ్రామాలను దత్తత తీసుకొని అభివృద్ధి పరచడం అండి. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, నవరత్న హోదా సంస్థల క్రింద పనిచేస్తున్న సంస్థలను గుర్తించండి. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, గెయిల్ ఇండియా లిమిటెడ్, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఆన్సర్ ఆప్షన్ 4, ఏబీసీ. 3 కూడా మహారత్న హోదాలో ఉన్నటువంటి సంస్థలండి. ఓకే, నెక్స్ట్ వన్, మినీ రత్న కేటగిరీ 1 సంస్థల క్రింద పనిచేస్తున్న సంస్థలు ఏవి? మినీ రత్న కేటగిరీ అండి, ఈడీసీఐఎల్, బిఎంఎల్, కొచ్చిన్ షిప్యార్డ్ లిమిటెడ్, ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్. 21వ ఆప్షన్ 3 అండి, ఏబీసీ మాత్రమే అండి, ఏబీసీ మాత్రమే. ఓకేనా, నెక్స్ట్ వన్, పెట్రోల్లో యాంటీ నాకింగ్ కారకంగా ఉపయోగించే పదార్థము. యాంటీ నాకింగ్ ఆన్సర్ ఆప్షన్ 1, టెట్రా ఇథైల్ లెడ్ కలుపుతారండి ఇందులో. నెక్స్ట్ వన్, ఓజోనో పొర ఉపయోగము ఏంటి? ఓజోనో పొర O3 అంటామండి మనం దీన్ని. ఓకే, సూర్యుడి నుంచి వచ్చేటువంటి అతినీల లోహిత కిరణాలను అడ్డుకుని మనల్ని రక్షిస్తుంది. ఓకేనా, ఓజోనో పొర దీని యొక్క ఉపయోగం ఏంటి మరి? సో ఆల్రెడీ చెప్పేసాను ఆన్సర్. ఓకే, 23వది, హానికర అతినీల లోహిత కిరణాలు భూమికి చేరకుండా చేయడము. నేత్ర అనే రాడార్ వ్యవస్థను భారతదేశంలో ఏ సంస్థ అభివృద్ధి చేసింది? నేత్ర అనే రాడార్ ఆప్షన్ 1, డిఆర్డిఓ. నెక్స్ట్ వన్, చంద్రుని చుట్టి వచ్చే తొలి పర్యాటకుడి పేరును అమెరికా ప్రైవేట్ అంతరిక్ష సంస్థ స్పేస్ ఎక్స్ ప్రకటించింది. అయితే అతను ఏ దేశానికి చెందిన వ్యక్తి అండి? ఓకే,
సరైన సమాధానము ఆప్షన్ 4 జపాన్. ఓకే, జపాన్. నెక్స్ట్ వన్, శత్రు క్షిపణులను గగనతలంలోనే అడ్డగించి వాటిని ధ్వంసం చేయడానికి మన దేశం రూపొందించిన క్షిపణి ఏది? ఆప్షన్ 2 ప్రత్యుమ్న. ఓకే, ప్రత్యుమ్న. నెక్స్ట్ వన్, మొక్కలు ఆకుపచ్చ రంగులో ఎందుకు ఉంటాయి అంటే రీజన్ ఏంటండి? మొక్కలు ఆకుపచ్చ రంగులోనే ఎందుకు ఉంటాయి? ఆన్సర్, అవి ఆకుపచ్చ కాంతిని పరావర్తనం చెందిస్తాయండి. ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, చాలాసార్లు ఎగ్జామ్లో అడిగారు. నెక్స్ట్, సహజ పారిశుద్ధ్య కార్మికులు అని వేటిని అంటారు? చిలుకలు, కొంగలు, కాకులు, ఎలకలు. 28 ఆప్షన్ 3 అండి. కాకులు పారిశుద్ధ్య కార్మికులుగా పనిచేస్తాయి. నెక్స్ట్ వన్, దంతాలు ఎముకలలో అధికంగా ఉండే ఖనిజ లవణాలు ఏంటి? దంతాలు మరియు ఎముకలలో. ఆప్షన్ 3 ఫాస్ఫరస్, కాల్షియం. నెక్స్ట్ వన్, ఐబిఎం సంస్థ స్థాపకుడు ఎవరు? ఐబిఎం సంస్థ స్థాపకుడు 30 ఆప్షన్ 3 అండి. హోల్డ్రీత్ అండి. హోల్డ్రీత్ అనేటువంటి వ్యక్తి దీన్ని స్థాపించారు. నెక్స్ట్ వన్, ఐబిఎం 7094 మరియు ఐబిఎం 1620 కంప్యూటర్లు ఏ తరానికి చెందినవి? ఆన్సర్, 4వ తరము. ప్రపంచంలో ప్రముఖ గర్జ్ అయిన కైలాష్ పీనాది పరివాహక ప్రాంతంలో కలదు. ఏ పరివాహక ప్రాంతం? ఏ నది పరివాహక ప్రాంతం అంటే సింధు నది. ఏంటండి? కైలాస్ పీనాది అనేటువంటి పరివాహక ప్రాంతం. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో సరైన దానిని గుర్తించండి. శీతాకాలంలో ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ భారతం వైపునకు చల్లని పవనాలు వీస్తాయి. శీతాకాలంలో మధ్య భారతదేశం మైదాన ప్రాంతాలలో అధిక పీడనం ఏర్పడుతుంది. శీతాకాలంలో పవనాలు భారత భూభాగం నుంచి సముద్రం వైపుకు వీస్తాయి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అండి. 1 మరియు 3 మాత్రం సరైనవండి. 2వ తప్పు. నెక్స్ట్ వన్, క్రింది వానిలో తప్పుగా జతపరిచిన దాన్ని గుర్తించుము. థర్మో ఆవరణము రేడియో తరంగాలు ప్రసారం చేస్తుంది. మీసో ఆవరణం ఉలుకలు కాలిపోతాయి ఇందులో. స్ట్రాటో ఆవరణము విమానాల ప్రయాణము. ట్రోఫో ఆవరణము ఓజోనో పొర. తప్పుగా జతపరచబడినది ఏంటండి? ఆప్షన్ 4 ట్రోఫో ఆవరణం ఓజోనో పొర అనేది మరి తప్పుగా ఉన్నట్లుగా మనమైతే చెప్పుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ వన్, క్రింది వాటిని సరిగ్గా జతపరచుము. రాజ్యాంగ పరిషత్ కార్యదర్శి, రాజ్యాంగం ముఖ్య లేఖకుడు అండ్ రాజ్యాంగం యొక్క సలహాదారు. సో 1 by 1 చూద్దాం. ముందుగా రాజ్యాంగ పరిషత్ కార్యదర్శి ఎన్సి ముఖర్జీ అండి. ఎన్సి ముఖర్జీ. రాజ్యాంగ ముఖ్య లేఖకుడు హెచ్విఆర్ అయ్యంగార్. రాజ్యాంగ సలహాదారుడు కేటి షా. ఓకే, నెక్స్ట్ వన్, మన రాజ్యాంగంలో ప్రారంభంలో ఉన్న ఆర్టికల్స్ మరియు షెడ్యూల్స్ అన్ని స్టార్టింగ్లో అండి, ప్రారంభంలో. ఆన్సర్ ఆప్షన్ 1 అండి. ఓకే, ఏ మరియు సి సరైనవి. 315 ఆర్టికల్స్, 12 షెడ్యూల్స్ అయితే ఉండేవి స్టార్టింగ్లో. ఓకే, ఢిల్లీ సుల్తాన్ల వంశానుక్రమంను గుర్తించుము. వరుస క్రమం అండి. ఆన్సర్ ఆప్షన్ 3. ముందుగా ఈ అండి, బానిస వంశము, తర్వాత ఖిల్జీ వంశము, తర్వాత తుగ్లక్ వంశము, తర్వాత సయ్యద్ వంశము, తర్వాత లోడి వంశం అయితే వరుస క్రమంలో వస్తుంది. ఇంపార్టెంట్. క్రింది వాటిలో సరిగ్గా జతపరిచిన దాన్ని గుర్తించండి. సమాధుల పితామహుడు బాల్బన్, బ్లడ్ అండ్ ఐరన్ విధానం మాలిక్ అహ్మద్ జైసీ, పద్మావతి గ్రంథ రచయిత అలావుద్దీన్ ఖిల్జీ, మధ్యయుగ భారతదేశం ఇల్తుట్మిష్ ఉక్కు మనిషి. సో చూద్దామండి సరిగ్గా జతపరచబడినది 38. ఆన్సర్ ఆప్షన్ 2 అండి. ముందుగా సమాధుల పితామహుడని ఇల్తుట్మిష్ను పిలుస్తారండి. నెక్స్ట్ బ్లడ్ అండ్ ఐరన్ విధానము అలావుద్దీన్ ఖిల్జీ అండి. పద్మావతి గ్రంథ రచయిత మాలిక్ అహ్మద్ జైసీ, మధ్యయుగ భారతదేశం బాల్బన్. ఓకే, ఇంపార్టెంట్. మధ్యయుగ భారతదేశం యొక్క ఉక్కు మనిషి అంటామండి, బాల్బన్. ఓకే, నెక్స్ట్ వన్, భారతదేశంలో ప్రణాళిక యొక్క ప్రాముఖ్యతను గుర్తించిన తొలి వ్యక్తి ఎవరు? భారతదేశానికి ప్రణాళిక అవసరమని చెప్పిన వ్యక్తి సుభాష్ చంద్రబోస్. నెక్స్ట్ వన్, లీడ్ బ్యాంకుల ఏర్పాటును సూచించిన కమిటీ లేదా కమిటీలు ఏవి? లీడ్ బ్యాంకులను ఏర్పాటు చేయాలి. ఆప్షన్ 3 అండి. 1 and 2 గాడ్గిల్ కమిటీ అండ్ నారిమన్ కమిటీ. సో గాయ్స్, ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్ పేపర్ అండి. మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.